హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీబిజ్ యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ పోస్టుల భర్తీ కోసం దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, కేవలం 10th క్లాస్ అర్హతతో రిక్రూట్ చేయబడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు కంప్లీట్ ఏజ్ క్రైటీరియా, ఫీ స్ట్రక్చర్ మరియు శాలరీ వివరాలు, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ 2 పోస్టుల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో మల్టీ టాస్కింగ్కి సంబంధించి నాన్ టెక్నికల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక హవాల్దార్ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా సిబిఐసి డిపార్ట్మెంట్ మరియు సిబిఎన్ డిపార్ట్మెంట్స్లో భర్తీ చేయడం జరుగుతుంది. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ మరియు సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఈ 2 విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఎంటీఎస్కి సంబంధించి పోస్టులు ఎన్ని అనేది తర్వాత నోటిఫై చేస్తామని ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ హవాల్దార్కి సంబంధించి 3603 పోస్టులను మాత్రం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ కూడా సుమారు లాస్ట్ ఇయర్స్ కంపేర్ చేస్తే ఇంచుమించు 3000 పైనే ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ముఖ్యమైన తేదీలను మనం కనుక చూస్తే ఈ అప్లికేషన్స్ మనకి 30 ఏప్రిల్ 2022 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. అప్లికేషన్ చివరి తేదీ 30/4/2022 11 PM వరకు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఫీ పేమెంట్కి సంబంధించి 2 మే వరకు కూడా అవకాశం ఉంది. అయితే తర్వాత మనకి ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జూలైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి డిస్క్రిప్టివ్ తర్వాత నోటిఫై చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూస్తే కేవలం మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వేరే ఏ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. 30th ఏప్రిల్ 2022 నాటికి ఈ క్వాలిఫికేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 30th ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా అభ్యర్థులు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఏజ్ క్రైటీరియా చూస్తే 18 to 25 ఇయర్స్ అనేది ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక సిబిఐసి డిపార్ట్మెంట్కి సంబంధించి 18 to 27 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరియు వీటితో పాటు ఎంటీఎస్లో కొన్ని పోస్టులు కూడా 18 to 27 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో చెక్ చేయవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. కామెంట్ బాక్స్ లేదా డిస్క్రిప్షన్ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్. ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఒకవేళ ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే 10 ఇయర్స్కి అదనంగా వారి రిజర్వేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ వరకు కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ రిజర్వేషన్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఏ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ సెలెక్షన్ కూడా 3 ఫేజెస్లో ఉంటుంది. ఎంటీఎస్కి అయితే 2 ఫేజ్లు, హవాల్దార్కి అయితే 3 ఫేజ్లు ఉంటాయి. ఎంటీఎస్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1 అనేది ఉంటుంది. తర్వాత పేపర్ 2 అనేది ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్. అదే హవాల్దార్కి అయితే పేపర్ 1 తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పీఈటీ కండక్ట్ చేస్తారు, లేదంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ 2 కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 1కి సంబంధించి సిలబస్ని ఒకసారి చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇది. ఈ పేపర్లో మనం చూస్తే జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్కి ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్కి ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి, 25 + 25 ఉంటుంది. టైం డ్యూరేషన్ 45 మినిట్స్ ఇస్తారు. షార్ట్ ఎస్సే మరియు లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, లేదంటే ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో అయినా రాసే అవకాశం ఉంది. లోకల్ లాంగ్వేజ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగులో లేదంటే ఉర్దూలో కూడా రాసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ పిఎస్టీ మరియు పీఈటీ ఎవరైతే హవాల్దార్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వారికి అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 157.5 సెంటీమీటర్స్ అనేది మినిమం హైట్ ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసరికి 76 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫీమేల్కి అయితే 152 సెంటీమీటర్స్ హైట్, వెయిట్ వచ్చేసరికి 48 kg అనేది ఉండాలి. బ్రీత్ అనేది ఇక్కడ కండిషన్ లేదు. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వాకింగ్ అనేది 1600 మీటర్స్ అంటే 1 మైల్ అనేది 15 మినిట్స్లో మేల్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 20 మినిట్స్లో 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. సైక్లింగ్ అయితే 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్ మేల్ క్యాండిడేట్స్, 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ మరొక కండిషన్ ఏంటంటే ఎవరైతే సిబిఐసి డిపార్ట్మెంట్లో హవాల్దార్ పోస్టులకు గాను డీజీపీఎం పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి ఈ సైక్లింగ్ అనేది అప్లికేబుల్ కాదు, మిగిలిన అందరికి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక హవాల్దార్ పోస్టులకు సంబంధించి మనం కానీ జ్యూరిస్డిక్షన్ కానీ చూసినట్లయితే హైదరాబాద్కి సంబంధించి జ్యూరిస్డిక్షన్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు వస్తాయి. విశాఖపట్నంకి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్ కస్టమ్స్లో ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం వేకెన్సీస్ కానీ చూసినట్లయితే హవాల్దార్ పోస్టులకు సంబంధించి సుమారు 190 పైన పోస్టులు మనకి తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఫీ వివరాలు చూస్తే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వారందరికీ కూడా 100 రూపీస్ అనేది ఫీగా ఉంది. ఇక ఫ్రెండ్స్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి శాలరీ కూడా పర్ మంత్ చేతికి 18,000 to 22,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ssc.nic.inకి 30th April 2022 లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు సిబిఐసి, సిబిఎన్ డిపార్ట్మెంట్స్లో హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లింక్ మరియు మన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.